నాకు అనకూడదు కానీ ఒక పెద్ద సంస్థ వాళ్ళు రమ్మన్నారు, కథ చెప్పమన్నారు. సో కథ చెప్పేశా. తర్వాత వాళ్ళు ఆ కథ బాగుంది బాగాలేదు నాకేం చెప్పాల. ఒక నెల రోజుల తర్వాత నేనే వాళ్ళకి గుర్తు చేయడం నా బాధ్యత. అవసరం నా వాళ్ళ ఎంత అవసరం ఉందో అంతకన్నా ఎక్కువ అవసరం నాది కూడా. గుర్తు చేద్దామని మెసేజ్ పెడితే, మీరు కథ చెప్పారు కదా, అది నేనేం చెప్పలే కదా మీకు, ఇంకేదైనా చెప్తారా? నేను మళ్ళా స్లాట్ ఇస్తాను మీకు, స్లాట్ ఇస్తాను, మీరు వచ్చి కథ చెప్పండి. అంటే ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి 2 సినిమాల్లో ఇండస్ట్రీలో నిలబడిపోయే చిత్రాలు ఇచ్చిన నాకే ఈ పరిస్థితి ఉంటే, కథలు పట్టుకొని తిరిగేవాడిని ఎవడు దిగుతారు? చూడడం కూడా ఎవడు. ఇది నేను ఎవరిని క్రిస్టేజ్ చేయట్లా. దయచేసి పద్ధతులు మార్చుకోండి మీకోసం. రేపు పొద్దున ఆ బ్లాక్ బస్టర్ సినిమా మీకు పడింది అనుకోండి, ఓ 50 కోట్లు 100 కోట్లు 200 కోట్లు మీ అకౌంట్లో పడతాయి, నా అకౌంట్లో పడదు. ఏమిటి 25 అన్నాను అనుకో, 10 ఇస్తే ఎక్కువ, 10 ఇచ్చి పంపించు. ఆ తర్వాత నాకు రూపాయి రాదు మీ నుంచి. అర్థమైందా? మీకు నష్టం వస్తే నా కథ వల్ల నష్టం రాదండి, బాగా గుర్తుపెట్టుకోండి.